సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. తుంగభద్ర జలాశయం విషయానికి వస్తే తుంగభద్ర జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జలాశయానికి వరద నీరు పోటెత్తుంది. ప్రస్తుతం ఈ జలాశయంలో 1,06,723 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రస్తుతం ఈ జలాశయంలో 55.97 టీఎంసీల నీరు ఉంది. వరద నీరు కారణంగా క్రమంగా వరద నీరు పెరిగితే ఈ జలాశయానికి 105 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ప్రాంతంలోని శివమొగ్గ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తుంగ భద్ర నదులకు వరద నీరు పోటెత్తున్న నేపథ్యంలో ఈ జలాశయానికి సంబంధించి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్ లో దాదాపు 170 టీఎంసీల నీరు ఈ జలాశయం చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ జలాశయం నుంచి దిగువకాలకు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖకు అధికారులు లేఖ సైతం రాశారు. ప్రస్తుతం ఎల్ఎల్సీ కింద మొదట 500 క్యూసెక్లు, తర్వాత దశల వారీగా మరో 750 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 300 క్యూసెక్ల పైగా నీటిని అధికారులు విడుదల చేశారు. తుంగభద్ర నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతుల హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఎగువ కోటాకు కోత విధించకుండా కాల్వలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని రైతన్నలు అధికారులు కోరుతున్నారు. ఇక సుంకేశ్వర జలాశయం విషయానికి వస్తే సుంకేశ్వర పూర్తి స్థాయి నీటి మట్టం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1 టీఎంసీ నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సుంకేశ్వర డ్యామ్ లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఈ జలాశయం నుంచి 250 క్యూసెక్ల నీటిని దిగువన కేసీ కాలువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయం విషయానికి వస్తే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 811 అడుగుల నీరు జలాశయంలో ఉంది. ప్రస్తుతం ఈ జలాశయంలో 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 210 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 30 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్రకు సంబంధించినంత వరకు అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసేట్టు తెలుస్తోంది. తుంగభద్ర డ్యామ్ కు నిర్ణీత పరిధిని మించి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఏ క్షణాన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నదీ పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సంబంధిత తహసీల్దారులు, బీఆర్ఓలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈ ఆయా గ్రామాల్లో ఉన్న మసీదులు, చర్చిలు, గుళ్ళలో ఉన్న మైకుల ద్వారా స్థానిక ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలైన మాధవరము, రాంపురము, కాజాపురము, చెట్నేహల్లి తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కెమెరా పర్సన్ నగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.